So in previous classes, we discussed about logic gates and logic diagrams ఎలా draw చేయాలి అనేది discuss చేసాము and how the logic diagram implementation by using NAND logic or NOR logic. Okay, so ఇవి మనం previous class లో discuss చేసాము. Okay, so we know that what is a logic gate. It is nothing but an electronic device. Okay, so inputs ఉంటాయి, output ఉంటుంది. We have to represent the output in terms of inputs. So the relation between the input and output we can represent by using truth table and also by using a Boolean expression. Also by using a Boolean expression. So the what is nothing but truth table? It gives the relation between the input and output. So we know that we have different types of logic gates. Entavi and or not. So and or not. Three gates name antam manamu basic gates antamu, and NAND and NOR. These two are called universal gates, and the some special gates exclusive OR and exclusive NOR gate. So exclusive NOR gate ni equality identify cheyadaniki use chestamu. It can be used as a equality indicator. And XOR gate ni exclusive OR gate ni manamu even parity generator ga use chestamu. సో ఈ గేట్స్ గురించి డిస్కస్ చేసాము. అలానే మనము NAND NOR యూస్ చేసి బేసిక్ గేట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా డిస్కస్ చేసాము. సో బై యూజింగ్ ఓన్లీ NAND గేట్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ AND లాజిక్ ఆర్ లాజిక్ అండ్ నాట్ లాజిక్. ఇన్ సిమిలర్ వే బై యూజింగ్ ఓన్లీ NOR గేట్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ AND ఆర్ నాట్ లాజిక్. ఓకే, సో అలానే ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి? బై యూజింగ్ అండ్ ఆర్ నాట్ గేట్స్. సో ఈ త్రీ గేట్స్ యూస్ చేసి కనుక మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని AOI లాజిక్ అంటాము. ఏమంటాము? అండ్ ఆర్ ఇన్వర్టర్ లాజిక్. అండ్ ద సేమ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ ఇంప్లిమెంట్ బై యూజింగ్ ఓన్లీ NAND గేట్స్ ఆర్ బై యూజింగ్ ఓన్లీ NOR గేట్స్. ఆ ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ని బేసిక్ గేట్స్ తోనే కాకుండా NAND గేట్స్ తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలానే NOR గేట్స్ తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో NAND గేట్స్ తో ఇంప్లిమెంట్ చేయాలి అంటే యూ షుడ్ ఫాలో ద సమ్ స్టెప్స్. ఏంటి? If you want to implement any Boolean function by using only NAND gates, so you have to put bubbles at the output of each AND gate, and also you have to put the bubbles inputs of each OR gate. OR gate kemo input lo bubbles add cheyali, AND gate kemo output lo bubbles add cheyali. That is the first step. So in first step you have to draw the AOI logic. In next step you have to add the bubbles. అండ్ NAND తో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే AND గేట్ కి అవుట్పుట్ లో పెట్టాలి, OR గేట్ కి ఇన్పుట్ లో పెట్టాలి. ఆఫ్టర్ దట్ సో మనం బబుల్ యాడ్ చేసాం కాబట్టి బబుల్ ఇస్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ అవుతుంది. సో కంప్లీట్ గా మనకి ఇచ్చిన ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనం ఎక్కడైతే బబుల్స్ యాడ్ చేసామో ఏం చేస్తున్నామో ఆ లైన్ లో ఇన్వర్టర్స్ ప్లేస్ చేస్తాము. ఓకే, టు కాంపన్సేషన్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆఫ్టర్ దట్ ఇన్వర్టర్స్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ రీప్లేస్ బబుల్డ్ ఆర్ గేట్ బై NAND గేట్. బబుల్డ్ ఆర్ గేట్ ఎక్కడైతే ఉంటుందో NAND గేట్ పెడతాము. NAND గేట్స్ ఉన్న వాటిని యాస్టీస్ గా అలానే ఉంచుతాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డబుల్ ఇన్వర్షన్స్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ దోస్ డబుల్ ఇన్వర్షన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ ఇన్వర్టర్ జస్ట్ యూ హ్యావ్ టు రీప్లేస్ దట్ ఇన్వర్టర్ బై NAND ఈక్వలెంట్. Okay, so these are the steps you should follow to implement the given Boolean function or expression by using a NAND logic. అలానే NOR లాజిక్ తో ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ స్టెప్ కామన్ యాస్టీస్ గా AOI లాజిక్ యూస్ చేసి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఆఫ్టర్ దట్ ఎక్కడైతే OR గేట్ ఉంటుందో దానికి అవుట్పుట్ లో బబుల్ పెట్టాలి, AND గేట్ ఉంటుందో అక్కడ ఇన్పుట్ లో బబుల్ పెట్టాలి. సో బబుల్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫర్ ద కాంపన్సేషన్ యూ హ్యావ్ టు యాడ్ ద ఇన్వర్టర్స్ ఆన్ దట్ లైన్స్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? NOR ని NOR లాగానే ఉంచాలి. ఎక్కడైతే బబుల్డ్ AND గేట్ ఉంటుందో ఆ బబుల్డ్ AND గేట్ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి? NOR గేట్ ని రీప్లేస్ చేయాలి. And after that if you have any double inversions you have to cancel those double inversions and simply replace an inverter by NOR. Okay, so these are the steps you should follow to implement a given Boolean function by using NOR logic. ఓకే, సో NAND తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అలానే NOR తోటి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. సో ఈ రోజు క్లాస్ లో
మనము బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ఎన్ని ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు, సో ఆ ఫార్మ్స్ ఏంటి, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో యూ కెన్ రిప్రజెంట్ ఎనీ బూలియన్ ఫంక్షన్ ఇన్ 2 ఫార్మ్స్. సో మనకి ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము ఈ 2 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. దాన్ని ఎస్ఓపి అంటాము, అండ్ ఇంకొక ఫార్మ్ వచ్చేసి పిఓఎస్ ఫార్మ్ అంటాం. SOP and POS. SOP is called sum of products form. Sum of products form, and POS is nothing but product of sums form. So example of sum of products form. For example, if the given function contains the variables f of a, b, c or xyz ఎలా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఉంది అనుకోండి, a bar b plus bc. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో వీ కెన్ రిప్రజెంట్ దట్ ఫంక్షన్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ 3 వేరియబుల్స్ abc, అండ్ దీన్ని ఎలా రాసాము? a bar b plus bc అని రాసాము. దిస్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. అంటే ఈచ్ టర్మ్ ఈస్ కాల్డ్ హియర్ ప్రొడక్ట్ టర్మ్. ఆ ప్రొడక్ట్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, ఆర్ ఆపరేషన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సమ్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఏమంటాం దీన్ని మనము? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాము. అలానే మనం POS లో కనుక తీసుకున్నట్లయితే గివెన్ ఫంక్షన్ f ఆఫ్ ABC. సో SOP లో ఇండివిజువల్ టర్మ్స్ ఏంటి? ప్రొడక్ట్ టర్మ్స్. ఇక్కడేమో ఇండివిజువల్ టర్మ్స్ ఏమో సమ్ టర్మ్స్ అవుతాయి. అంటే POS ని ఎలా రాయొచ్చు మనము? a బార్ ప్లస్ c ఇంటూ b బార్, సారీ a ప్లస్ b బార్, ఇలా రాయండి, a ప్లస్ b బార్. సో హియర్ ఈచ్ టర్మ్ ఈస్ కాల్డ్ సమ్ టర్మ్. ఇక్కడ చూడండి, ఈ టర్మ్ ఏంటి? బ్రాకెట్స్ లో ఉన్న టర్మ్స్ ఏంటి? సమ్ టర్మ్స్. సమ్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? అండ్ డాట్ ఆపరేషన్, ప్రొడక్ట్ ఆపరేషన్. సో దట్స్ వై దిస్ ఫార్మ్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ఏమంటాం దీన్ని మనము? ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం. అంటే వీ కెన్ రిప్రజెంట్ ఎనీ బూలియన్ ఫంక్షన్ ఇన్ దీస్ 2 ఫార్మ్స్. ఈ ఫార్మ్ లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ ఈ ఫార్మ్ లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫార్మ్ లో ఉంటే దీన్ని మనము POS అంటాము, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్ అంటాము. అండ్ ఈ ఫార్మ్ లో ఉంటే దీన్ని మనము సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాము, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఆఫ్టర్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద బూలియన్ గివెన్ బూలియన్ ఫంక్షన్ కంటైన్స్ 3 వేరియబుల్స్, అంటే f ఆఫ్ ABC ఇలానే ఉంది, బట్ a బార్ bc ప్లస్ ABC ఇలా ఉందనుకోండి. మనకి ఇచ్చిన బూలియన్ ఫంక్షన్ ఇలా ఉంది. ఫంక్షన్ లో మనం ఎన్ని వేరియబుల్స్ రిప్రజెంట్ చేసాము? 3 వేరియబుల్స్ రిప్రజెంట్ చేసాము. సో ఇన్ దిస్ హియర్ మనకి ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటాము అంటే స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాం. ఏమంటాము? స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాం. ఎప్పుడు స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాము అంటే, హియర్ ద ప్రొడక్ట్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎయిదర్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఆర్ ఇన్ కాంప్లిమెంటెడ్ ఫార్మ్. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సమ్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ ఆర్ కెనానికల్ ఫార్మ్ అని కూడా అంటాం. స్టాండర్డ్ SOP ఆర్ కెనానికల్ అంటాం. అంటే ఇక్కడ ఫంక్షన్ లో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ లో కనుక 3 వేరియబుల్స్ ఉంటే దాన్ని స్టాండర్డ్ SOP అంటాం. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A ఉంది, బట్ ఇక్కడ ఒక ప్రొడక్ట్ టర్మ్ లోనే ఉంది. ఇక్కడ ఉన్నాయా? లేవు. సో దీన్ని ఏమంటాం మనము? నార్మల్ SOP అంటాం. ఈ ఫామ్ ఏమంటాం మనము? నార్మల్ SOP అంటాము. So here in this, each and every product term contains all the variables of the function either in normal form or in complemented form, then it is called standard SOP. So each and every product term lo 3 variables undali, avi normal form lo aina undochu or complemented form lo aina undochu, then it is called standard SOP antam. In similar way, the function contains 3 variables.
So here each sum term contains all the three variables of the function either in normal form or in complemented form. Then it is called standard POS, standard POS or canonical form అంటాం or canonical form. అంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ లో గనక 3 వేరియబుల్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ లో గనక 3 వేరియబుల్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ పిఓఎస్. ఏమంటాము? స్టాండర్డ్ పిఓఎస్. స్టాండర్డ్ పిఓఎస్ అంటాం. సో ఇక్కడ చూడండి బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము 2 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఓపి లో రిప్రజెంట్ చేయొచ్చు, ఒకటి పిఓఎస్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎస్ఓపి లో గనక రిప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఇక్కడ ఎస్ఓపి ఈజ్ నథింగ్ బట్ ఏంటి? దిస్ ఈస్ ద ఆర్ ఆపరేషన్ బిట్వీన్ ద 2 ప్రొడక్ట్ టర్మ్స్. హియర్ ఈస్ ద ఆర్ ఆపరేషన్ బిట్వీన్ ఇక్కడ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ద 2 ఆర్ టర్మ్స్. ఓకే, సో దీన్ని ఎస్ఓపి అంటాము, దీన్ని పిఓఎస్ అంటాము. అండ్ ఆల్సో ఇఫ్ ద గివెన్ ఫంక్షన్ కంటైన్స్ 3 వేరియబుల్స్ and here each product term contains all the 3 variables of the function either in normal form or in complemented form, then it is called standard SOP. దాన్ని ఏమంటాం మనము? స్టాండర్డ్ SOP అంటాము. అలానే ఇక్కడ మనకి ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది 3 వేరియబుల్స్ ఉంటే దాన్ని స్టాండర్డ్ పిఓఎస్ అంటాము. 3 వేరియబుల్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ లో దాన్ని మనం ఏమంటాము? స్టాండర్డ్ పిఓఎస్ అంటాము. అండ్ this standard expression we can represent it in sum of minterms form. Sum of minterms ఏమంటాం ఇవి? sum of minterms. sum of minterm. minterm అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ని మనము minterm అంటాం. ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ని ఏమంటాము? minterm. అది స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి కంపల్సరిగా. దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటున్నాము. దీంట్లో ఉన్న ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ఏమంటాం మనము? మిన్ టర్మ్ అంటాం. ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ఏమంటాము? మిన్ టర్మ్. ఇన్ మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ 0 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. కాంప్లిమెంట్ అంటే బార్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. 1 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. 1 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫామ్ గనక రాయాలి అంటే మిన్టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ఈస్ కాల్డ్ మిన్టర్మ్. ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ఈస్ కాల్డ్ మిన్టర్మ్. సో ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి 0 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే కాంప్లిమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము 0 అని రాస్తాము, అన్కాంప్లిమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 1 అని రాస్తాము. కంపల్సరిగా ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అనేవి ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ చూడండి ఏ బార్ ఉంది కాబట్టి 0 అని రాశాను, బి ఉంది కాబట్టి 1 అని రాసాము, సి ఉంది కాబట్టి 1 అని రాసాము. ఇన్ సిమిలర్ వే ఇక్కడ ఏబిసి ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఇలా రాయొచ్చు. 011 అంటే ఏంటి? 3 కదా. అండ్ 111 అంటే ఏంటి? 7. సో సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ అంటే ఇక్కడ ఏం రాస్తాము? సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ అంటే ఇక్కడ సమ్మేషన్. మిన్టర్మ్స్ ని మనము స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. సో వాట్ యు హ్యావ్ టు రైట్ హియర్? 3,7. 3,7 అంటే 3 అనేది ఒక ప్రొడక్ట్ టర్మ్, 7 అనేది ఒక ప్రొడక్ట్ టర్మ్. సో సమ్ ఆఫ్ 3,7. సో ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ 3,7 అంటే ఇలా రాయొచ్చు. వి కెన్ రైట్ దిస్ ఈక్వేషన్ f of ABC. ఓకే, సో దీన్ని సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అంటాము, దీన్ని స్టాండర్డ్ ఎస్ఓపి అంటాము, దీన్ని ఎస్ఓపి ఫామ్ అంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఎస్ఓపి and sum of min terms. What is min term? Here the each product term is called the min term. That product term contains all the variables of the function. The product term should contain all the variables of the function. ఇప్పుడు ఈ product term అంటే ఇది product term, ఇది product term. ఎప్పుడు దీన్ని మనం min term అంటాము? ఈ product term లో గనక అన్ని వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉంటాయి, దాన్ని అప్పుడు మనము min term అంటాము.
So we can write f of ABC is equal to summation m of 3 comma 7. This is called sum of minterms form. ఏమంటాం ఇది సమ్ ఆఫ్ మిన్టర్మ్స్. సో మీకు అర్థమైందా ఇదేంటి ఎస్ఓపి, దీనేమో స్టాండర్డ్ ఎస్ఓపి అంటాము, దీనేమో సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫార్మ్ అంటాము. Minterm is nothing but a product term. It should contain all the variables of the function. In sum of minterms form, 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. So complement ni represent cheyadaniki 0 use chestamu, uncomplement of a variable ni represent cheyadaniki 1 use chestam. Okay, and next coming to product of sums form, this is called product of sums form and deen em antamu standard POS antamu. Here we have sum terms. Okay, so here this sum term is called max term antam. Sum term name antam manamu max term antam. Max term, sum term is called here max term. అంటే ఈచ్ మ్యాక్స్ టర్మ్స్ కి మధ్యలో ప్రొడక్ట్ ఆపరేషన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. సో ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. ఇక్కడేమో సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ అన్నాము లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ ఇక్కడ ఏమంటున్నాం మనము ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్ అంటున్నాము. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. సో ఇది ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఆపోజిట్. సో ఇక్కడ మీరు చూడండి 0 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. 0 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. 1 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్ ని మనం ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ లో రాయాలి అంటే ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉంటుందో అక్కడ 1 రాయాలి, ఎక్కడైతే అన్కాంప్లిమెంట్ ఉంటుందో అక్కడ 0 రాయాలి. సో ఇక్కడ చూడండి ఏం రాయొచ్చు మనం దీన్ని 1 0 0 అని రాయొచ్చు. ఇది సమ్ టర్మ్ ప్లస్ పెట్టొచ్చు మీరు మధ్యలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 0 అని రాస్తాము. బి బార్ సి బార్ కాబట్టి ఏం రాస్తాము 1 1 అని రాస్తాం. 100 అంటే ఏంటి రిప్రజెంటేషన్ 4. 011 అంటే ఏంటి రిప్రజెంటేషన్ 3. సో యూ కెన్ రైట్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్ అంటున్నాం కాబట్టి ప్రొడక్ట్ ని పైతో రిప్రజెంట్ చేస్తాము. మ్యాక్స్ టర్మ్ అంటే క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం. సో ఇక్కడ వేరియబుల్స్ ఆల్వేస్ ఆర్డర్ లో ఉండాలి, ఏబిసి అనే ఆర్డర్ లో ఉండాలి మీరు ఇలా రాయాలి అంటే. అండ్ ఇక్కడ ఆర్డర్ లో ఏం రాస్తాము 3 కామా 4. సో దీన్నేమో ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్ అంటాము, దీన్నేమో సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫార్మ్ అంటాము. ఓకే, సో ఇది అబౌట్ సమ్ టర్మ్స్ మీన్స్ ఎస్ఓపి అండ్ పిఓఎస్, ఆల్సో కాల్డ్ సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫార్మ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. ఓకే, సో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము 2 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎయిదర్ ఎస్ఓపి లో అయినా రాయొచ్చు లేదంటే పిఓఎస్ లో అయినా రాయొచ్చు. ఓకే, సో ఎస్ఓపి లో రాసినప్పుడు ఫర్ ద గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ ఎస్ఓపి ఇన్ ద గివెన్ ఎస్ఓపి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఎస్ఓపి. ఏమంటాం దీన్ని మనము స్టాండర్డ్ ఎస్ఓపి అంటాము. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ లో కనుక ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉంటే దాన్ని మనము స్టాండర్డ్ ఎస్ఓపి అంటాము. ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి 0 is the complement of a variable, 1 is the uncomplement of a variable. సో ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉందో అక్కడ 0 రాయాలి, ఎక్కడైతే అన్కాంప్లిమెంట్ ఉందో అక్కడ 1 రాయాలి. సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ అంటే సమ్మేషన్, మిన్టర్మ్ ని స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. సో యూ కెన్ రైట్, సో ఇది ఒక మిన్టర్మ్ కాబట్టి యూ కెన్ రైట్ m ఇన్ సబ్స్క్రిప్ట్ 3 అని రాస్తాము. అండ్ మిన్టర్మ్ రిప్రజెంటేషన్ కాబట్టి స్మాల్ m ఇన్ సబ్స్క్రిప్ట్ 7 రాస్తాము. సో సమ్మేషన్ m ఆఫ్ 3 కామా 7. సో ఇది మ్యాక్స్ టర్మ్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ M రాస్తాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మ్యాక్స్ టర్మ్, దెన్ యూ హ్యావ్ టు రైట్ హియర్ క్యాపిటల్ M. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. సో pi capital M of 3 comma 4. So this is opposite to SOP. In POS, 0 is the uncomplement of a variable and 1 is the complement of a variable. That is in the POS. That is in the POS. Okay.
సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని SOP లో ఎలా రాయాలి, POS లో ఎలా రాయాలి అనేది చూద్దాం. ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ తీసుకొని చెప్తాను మీకు. సో f of a, b, c ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, AB ప్లస్ A bar C. So represent the given Boolean function or expression in standard SOP and sum of minterms form. ఈ ఇచ్చిన ఫంక్షన్ ని మనము దేంట్లో రాయాలి, స్టాండర్డ్ SOP లో రాయాలి, అలానే సమ్ ఆఫ్ మింటమ్స్ ఫామ్ లో రాయాలి. ఓకే, సో ఇది ఇప్పుడు నార్మల్ SOP లో ఉంది. ఇప్పుడు దీన్ని మనము స్టాండర్డ్ SOP లో రాయాలి అంటే ఇక్కడ మిస్సింగ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. ఇక్కడ AB మాత్రమే ఉన్నాయి ఫస్ట్ టర్మ్ లో. వాట్ ఈస్ ద మిస్సింగ్ వేరియబుల్ హియర్, C. అంటే ఇప్పుడు నేను సిని కనుక 1 తో మల్టిప్లై ఏబిని కనుక 1 తో మల్టిప్లై చేస్తే ఏమన్నా చేంజ్ అవుతుందా, మనకి చేంజ్ అవ్వదు కదా. సో ఇక్కడ ఏబిని 1 తో మల్టిప్లై చేస్తున్నాము. 1 ఈజ్ నథింగ్ బట్ హియర్ C ప్లస్ C బార్. సో ఇక్కడ ఏదైతే మిస్సింగ్ వేరియబుల్ ఉంటుందో దాన్ని ఈ ఫామ్ లో రాస్తాము. In similar way, A bar C into what is the missing variable here, B. అంటే దీన్ని కూడా మనం 1 తో మల్టిప్లై చేస్తున్నాము. Here 1 is nothing but B plus B bar. 1 అంటే ఏంటి ఇక్కడ, B plus B bar. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిప్లై చేయండి, వాట్ యు విల్ గెట్ హియర్, ABC ABC bar next A bar BC next A bar B bar C. Order lo variables order అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ కెన్ రైట్ హియర్ A bar B bar C. So after that you have any repeated terms, you may neglect one term. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ABC ఉంది, ఇక్కడ కూడా ABC ఉంది అనుకోండి, రెండు రిపీట్ అయినాయి అంటే ఇన్స్టెడ్ ఫ్రమ్ ద ఆర్ లా A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A, రైట్. సో ఇన్ దట్ వే మనకి ఏమన్నా డబుల్ టర్మ్స్ కానీ 3 సార్లు రిపీట్ అయినా 4 సార్లు రిపీట్ అయినా వాటి ప్లేస్ లో మనం ఏం చేస్తాము, సింగిల్ టర్మ్ రీప్లేస్ చేస్తాము. సో అక్కడ అలా ఏమైనా రిపీటెడ్ టర్మ్స్ ఉన్నాయేమో చూడండి, లేదు. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఫంక్షన్ ఇన్ స్టాండర్డ్ SOP ఏ ఫామ్ లో ఉంది, ఇది మనకి స్టాండర్డ్ SOP లో ఉంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, గివెన్ ఫంక్షన్ ని స్టాండర్డ్ SOP లో రాయమన్నారు అండ్ అలానే దాన్ని సమ్ ఆఫ్ మింటమ్స్ ఫామ్ లో కూడా రాయమన్నారు. సమ్ ఆఫ్ మింటమ్స్ లో రాయాలి అంటే ఇన్ SOP 0 is the complement of a variable, 1 is the uncomplement of a variable. సో అన్కాంప్లిమెంట్ ని రిప్రజెంట్ చేయడానికి 1 యూజ్ చేస్తాము, కాంప్లిమెంట్ ని రిప్రజెంట్ చేయడానికి 0 యూజ్ చేస్తాము. సో జస్ట్ ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉందో అక్కడ 0 పెట్టండి, అన్కాంప్లిమెంట్ ఉందో అక్కడ 1 పెట్టండి. సో యు మే రైట్ 0 0 1. సో ఇన్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ ఈస్ కాల్డ్ మిన్ టర్మ్. 111 అంటే ఏంటి, యూ కెన్ రైట్ 7. 110 అంటే ఏం రాయొచ్చు, యూ కెన్ రైట్ 6. 011 అంటే ఏంటి, 3. 001 అంటే ఏంటి, 1. సో సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అంటే ఏం రాస్తాము, సమ్ అంటే సమ్మేషన్, మిన్ టర్మ్స్ ని మనము స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఇవి ఆర్డర్ లో రాయండి, యూ కెన్ రైట్ 1 3 6 7. 1 3 6 7. Okay, so this is the given Boolean expression in standard SOP and standard POS. Okay, సో ఇలా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో POS ఇస్తే దాన్ని స్టాండర్డ్ POS లో ఎలా రాయాలి
అలానే ప్రొడక్ట్ ఆఫ్ మార్క్స్ టర్మ్స్ లో ఎలా రాయాలి అనేది డిస్కస్ చేద్దాము. అలానే కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ కూడా చూద్దాము. కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ అంటే ఎస్ఓపి ఇచ్చి పిఓఎస్ లో రాయమంటే ఎలా రాయాలి, స్టాండర్డ్ పిఓఎస్ లో రాయమంటే ఎలా రాయాలి, అలానే ప్రొడక్ట్ ఆఫ్ మార్క్స్ టర్మ్స్ లో రాయమంటే ఎలా రాయాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద కన్వర్షన్ బిట్వీన్ ద పిఓఎస్ టు స్టాండర్డ్ SOP to standard SOP, and then to sum of minterms form. Sum of minterms form. Okay. Thank you.